ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అలా నిజంగా దెయ్యం ఉందా? మీ మామగారు ఏదైనా చేస్తున్నారా? అదే అది మీరు చూస్తేనే తెలుసు. ఈ మహారాజ్ క్యారెక్టర్ ఊరు కోసం మీరు ఎలా సార్ చెప్పాలి కదా. అంటే మన క్యారెక్టర్ ఉంటుంది. ఏమైనా మూవీస్ అంటే పుష్ప 2, పుష్ప 2 అయిన తర్వాత నెక్స్ట్ ప్రభాస్ గారు ఐ హర్డ్ డార్లింగ్ వాళ్ళు సెట్ లో ఏమైనా అడిగితే టక్కని అన్న మీ ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళి సార్ అంటే చాలా మహేష్ బాబు గారి సినిమాలో చూద్దాం ఎలా నిజంగానే కలిసారా సార్? అడ్జస్ట్ చేసుకున్నారా? ఖచ్చితంగా. అంటే సినిమా పునీత్ రాజ్ యాక్టివ్నెస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో తారక్ పొన్నప్ప గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అన్న. అంటే మిమ్మల్ని దయాగా పిలవచ్చా, యాంటోనీగా పిలవచ్చా, రానీగా పిలవచ్చా, వాసుదేవ్ మూర్తియా, ఇన్స్పెక్టర్ ఆజాద్ అని పిలవచ్చా? తారక్ అని పిలవండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకే, అంటే ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ అని? మహాదేవ్ అని, మహారాజా మహాదేవ్ అని. ఓకే, దీంట్లో ఒక పాజిటివ్ రాజా క్యారెక్టర్ ప్లే చేస్తున్నా. అమరగిరి అనే ఒక ఊరికి వీడు రాజా అన్నట్టు. రాజా. సో దట్ ఇస్ ఓకే, నేమ్స్ కరెక్ట్ గానే చెప్పాను కదా? అన్ని కరెక్ట్ గానే చెప్పారు. యువరత్న మూవీ అన్న, అంటే మీరు చేసేటప్పుడు పునీత్ గారితో కానీ, అంటే ఆ మూవీ అసలు ఆల్మోస్ట్ ముందే షూటింగ్ అయిపోయింది, బట్ లేట్ గా రిలీజ్ చేశారు అని కూడా లేదు, వచ్చింది. ఆల్మోస్ట్ అది అనుకున్న టైంకే చేశారు, కానీ కోవిడ్ వల్ల కొంచెం డిలే అయింది. అంటే ఆ టైంలో మళ్ళీ స్పైక్ అయింది. సో లాక్డౌన్ అది ఇది అని చెప్పిన టైంలో రిలీజ్ చేయలేదు, కొంచెం తర్వాత చేశారు. కానీ సర్ది లాస్ట్ మూవీ వచ్చి జేమ్స్. అది ఆల్మోస్ట్ లాస్ట్ పోర్షన్స్ లో సర్ లేరు. అప్పుడు మీరు జేమ్స్ లో కూడా ఉన్నారా? అవును, వన్ ఆఫ్ ద స్మాల్ ఇది క్యారెక్టర్ లో చేసిన నేను అప్పుడు. ఓకే, అంటే మన పునీత్ సర్ తో కాబట్టి అనుకొని, బట్ ఐ డి నాట్ నో దట్ ఇట్ వుడ్ బి లాస్ట్. ఓకే, అంటే మేము ఎక్కువ దయాగా బాగా గుర్తుపెట్టుకున్నాం. అవును. అండ్ అన్న, అంటే మీరు స్టార్టింగ్ మూవీ 626 నుంచి చూసుకుంటే, మీరు స్టార్టింగ్ అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు కానీ, అంటే లవ్ స్టోరీస్ ఎక్కువ మీకు బాగా ఇంట్రెస్ట్ చేయాలనిపించేదా? యాక్షన్ ఆర్ ఏమైనా థ్రిల్లర్ టైప్ ఆ విధంగా? ఇనిషియలీ నేను అది అనుకోలేదు, ఇదే చెయ్యాలి అనే ఒక థాట్ లో రాలేదు. ఆపర్చునిటీస్ వచ్చింది కాబట్టి చేసుకుని వెళ్ళిపోయాను. ఆ తర్వాత వెన్ ఐ యాక్చువల్లీ స్టార్టెడ్ టు అండర్స్టాండ్ సినిమా, ఓకే సినిమా అంటే ఇలా ఉంటది, ఇది చేస్తారు జనాలు, ఇది చూస్తారు అన్నప్పుడు దట్ ఈస్ వెన్ కొంచెం సెలెక్టివ్ అయినా. ఓకే, ట్రై చేద్దాం, ఎక్స్పెరిమెంట్ చేస్తే కూడా కొంచెం కేర్ఫుల్ గా. ఒక కమర్షియల్ సినిమా ఒక సైడ్ లో ఉంటే ఎక్స్పెరిమెంట్ కూడా చేసుకుని వెళ్ళడానికి ఈజీ అవుతుంది అనే ఒక థాట్ లో. ఓకే, మీ సెకండ్ సినిమా కొంచెం మరీ ఫన్నీగా ఉండిద్దామా? అవును, 626 అనే ఒక సినిమా. అది ఇంకోటి కూడా కందల్ అని ఒకటి మూవీ ఉంటుంది, సెకండ్ మూవీ. మొత్తం 3 మూవీస్ వచ్చినాయి మీ 2018. అవును. అజరామర అని ఒకటి చేసిన ఫస్ట్, ఆ తర్వాత 626 అని ఒకటి చేసిన, అండ్ దెన్ రఘువరన్ బీటెక్ అని ఒక సినిమా వచ్చింది. దాన్ని కన్నడలో రీమేక్ చేశారు. ఆ రీమేక్ లో విలన్ గా నేను వర్క్ చేసినాను. అంటే మీరు కూడా అక్కడ అమూల్ బేబీ లానే ఉంటారా? అమూల్ బేబీ లాగానే మొత్తం క్లీన్ షేవ్ ఫేస్. సో ఆ ఒక లుక్ లో కనపడినా నేను. మీ కొన్ని ఫొటోస్ చూసే కొద్దన్నా, అంటే గడ్డంలో ఉన్న లుక్ కి నార్మల్ లుక్ కి చాలా తేడా ఉంది. అవును, అంటే మీరా కాదా అన్న కింద కొన్ని ఫొటోస్ చూసా. మీరా కాదా అని ఒక 5-6 నిమిషాలు పట్టింది నాకు. అది గడ్డం తీస్తే కేజీఎఫ్ అంటారు. సో అలా ఒక ఇది అయిపోయింది. అన్న, మీకు కేజీఎఫ్ క్యారెక్టర్ బాగా నచ్చిందా, దేవరాల క్యారెక్టర్ బాగా నచ్చిందా? పర్టికులర్ గా ఇదే అని కాదు, రెండు క్యారెక్టర్స్ ఈక్వలీ నాకు నచ్చింది, టు బి వెరీ ఫ్రాంక్. ఎందుకంటే మనము కేజీఎఫ్ చూస్తున్నప్పుడు చాలా సటిల్ క్యారెక్టర్, చాలా పాయిస్డ్ గా ఉంటాడు, చాలా జెంటిల్మెన్ గా ఉంటాడు. అదే మనము దేవరాలో చూస్తే ఒక రగ్గడ్ మాస్, ఒక లోఫర్ అన్నట్టు అంటారు కదా. సో అలాంటి ఒక అంటే అన్న, మీది దేవరా కన్నా కేజీఎఫ్ చూసేసరికి, కేజీఎఫ్ పార్ట్ 1 అవును 2008 థియేటర్ లో మీ సీన్ కానీ, అండ్ ఆఫీస్ దగ్గర మీరు గన్ ఇచ్చేది కానీ వస్తుంది, మీ దానికి ఎలివేషన్ ఉంటాయి అక్కడ కొన్ని చూసుకునేసరికి. ఆ షాట్ లో ఇంటర్వెల్ సీన్, మేబీ ఇంటర్వెల్ సీన్ కి మీకు ఎక్కువ ఎలివేషన్ ఉంటాయి. దానిలో అంటే ఫ్రేమ్స్ పరంగా మీ క్యారెక్టర్ బాగా పుష్ ఆన్ చేసినట్టు ఒక్కసారిగా, అంటే మూవీతో ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, దయా అనే క్యారెక్టర్ మీ కేజీఎఫ్ తో ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు చూసుకుంటే.
మీకంటే థియేటర్‌లో చూసారా ఆడియన్స్‌తో పాటు? అవును. నేను యాక్చువల్లీ ఫస్ట్ షోకి వెళ్ళిన. అప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2కి మార్నింగ్ 1:00 షోకి వెళ్ళిన అక్కడ. బట్ చాప్టర్ 1 అయితే నార్మల్ 9:00 షోకి మనం వెళ్ళాము. మెయిన్ థియేటర్ లో విత్ ఆడియన్సే ఇది ఫస్ట్ షో చూసాం. చాప్టర్ 1 కన్నా చాప్టర్ 2 ఎక్కువ చాలా మంది ఫాలో అవుతున్నారు ఆ ట్రైలర్ కట్లు. అవును. అంటే ఆ ఎలివేషన్స్ అయినా హీరోకి ఇచ్చిన డైలాగ్స్ అయినా అది ఇంకా చాలా ఎక్కువ చాప్టర్ 2 లో ఉంది. 1 లో ఇట్ వాస్ మోర్ ఆఫ్ కంటెంట్, అమ్మ ఎమోషన్స్ అది చాలా ఎక్కువ వెళ్తది. మొత్తం స్టోరీ బిల్డ్ అవుతుంది అక్కడ. చాప్టర్ 2 వచ్చినప్పుడు ఇట్ ఇస్ మోర్ ఆఫ్ ఎలివేషన్స్, మోర్ ఆఫ్ ఇది కాబట్టి చాలా మంది దానికి కనెక్ట్ అవుతుంది. ఓకే, చాప్టర్ 3 లో అయితే ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది మన ప్రశాంత్ నీల్ సర్నే అడగాలి ఏంటి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. ఎందుకంటే మనకైతే ఇప్పటివరకు ఏం రివీల్ చేయలేదు. మీకు బాగా క్లోజ్ అని కూడా ఉందా, అంటే రిలేటివ్స్ లేకపోతే? లేదు. నేను కేజీఎఫ్ కి ఓకే అయినప్పుడే నాకు సార్ అప్పటి నుంచే పరిచయము. అండ్ అప్పటి నుంచి సిన్స్ హీఈస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఆ ర్యాపో అలాగే ఇప్పుడు కూడా ఉంది. నెక్స్ట్ సలార్ 2 చూద్దాం. సర్కి నచ్చింది, ఓకే ఇది పెట్టుకోవాలని అనుకుంటే దెన్ హోప్ఫుల్లీ దోస్ ఫిల్మ్స్ టు. వరాకి దీంట్లో క్యారెక్టర్ ఇచ్చినట్టే దాంట్లో కూడా ఇవ్వాలని. అదే చూద్దాం. మన ప్రశాంత్ నీల్ సార్ కి ఒక రిక్వెస్ట్ పెడుతున్నాము ఇక్కడి నుంచే, చూద్దాం ఏమంటారు. దేవరాలు కూడా సీన్ చూసేటప్పుడు ఒకసారిగా చంపేస్తారా? 2 సెకండ్లు బ్లాంక్, అంటే కొంతమంది ఆడియన్స్ ఉంటారు, సెట్ ఆఫ్ ఆడియన్స్. అవును. ఓకే అన్న ఒకసారి చంపేయంగానే ఇంకా మీది ఇంకో లెవెల్ ఎక్స్పెక్ట్ చేసాం. అంటే నెక్స్ట్ మేబీ ఏమైనా పార్ట్ 2 లో ఏమైనా పార్ట్ 2 లో కంటిన్యూ అవుతుంది. అంటే అది యాక్చువల్లీ చనిపోయారు అన్నట్టు చూపించారు కానీ అది యాక్చువల్లీ చనిపోరు. ఇన్ఫాక్ట్ లాస్ట్ లో వరా కూడా మార్క్ వేసుకుంటాడు. సో ఎన్టీఆర్ సార్ కూడా అది ఆ సీన్ లో పడిపోతారు. సో అలానే మనము కూడా అన్నట్టు ఒక ఇది. సో పార్ట్ 2 లో అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. దేవరా పార్ట్ 1 ఆల్రెడీ పార్ట్ 2 కూడా కొంత షూటింగ్ అయింది కొన్ని సీన్స్. బట్ అదర్వైజ్ మనం చేసిన కొన్ని సీన్స్ లో ఇప్పుడు అది పార్ట్ 2కి అన్నట్టే చేశారు. మేబీ ఇంకా కొంచెం హైప్ చేసుకుని మొత్తం ప్లాన్ చేసుకుని ఇంకా పెద్దగా చేస్తున్నారు ఇప్పుడు పార్ట్ 2ని అనుకుంటారు. అదే మీకు తెలుస్తుంది, మీరు కొంచెం వెయిట్ చేస్తే ఖచ్చితంగా. అంటే ఆ పోలీస్ ఆయనకి ఘాట్ పడుద్ది, దానికి ఆ స్టోరీకి ఒక లింక్ ఉండుద్ది. అవును మాక్సిమం ఆయన కుంటుకొని వస్తాడు, ఇక్కడ గట్టిగా కత్తి మార్క్ ఉండుద్ది దిగేది. అంటే అది అక్కడ చూస్తేనే తెలుస్తుంది. టు బి వెరీ ఫ్రాంక్ నాకు కూడా ఐడియా లేదు. మీరు చేశారు కానీ ఈ వన్ ఆఫ్ ది సీన్ లో ఇది యతి ఎవరు అనే ఒక ఇది మనం ఇంకా చేయలేదు. బట్ రూమర్స్ అయితే బయట నడుస్తుంది, మీకు కూడా తెలిసింది, మీరు చెప్పొద్దని బాబీ డియోల్ అని అన్నారు. కానీ నాకైతే పర్సనల్ గా అది తెలీదు. అంటే వేరే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉండొచ్చేమో, చూడాలి. అంటే ఎన్టీఆర్ గారికి తగ్గట్టే ఉంటారా ఆపోజిట్ కూడా? ఖచ్చితంగా ఉండాలి కదా. ఎన్టీఆర్ సార్ కి తగ్గట్టు లేరంటే మళ్ళీ ఆ ఇది వాల్యూనే ఉండదు ఆ క్యారెక్టర్ కి. ఎలా అన్న ఎన్టీఆర్ గారితో ఆఫ్ స్క్రీన్ ఏదైనా ఫన్నీ మెమరీ షూటింగ్ టైంలో మీకు? సర్రు మాట్లాడే దీంట్లోనే చాలా ఫన్నీగా ఉంటారు. చాలా జోక్స్ క్రాక్ చేసుకుని చాలా కంఫర్టబుల్ గా ఫీల్ చేపిస్తారు అక్కడ. ఎవరో కొత్త వాళ్ళు ఓకే అన్నట్టు దీంట్లో ఉన్నారు. ఎన్టీఆర్ సార్, సైఫ్ అలీ ఖాన్ సార్ అంత బానే మంచి మంచి విషయాలు మాట్లాడతారు, జోక్స్ క్రాక్ చేస్తారు. సో ఇవన్నీ ఉంటది. ఇట్ ఈస్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ మన ఎన్టీఆర్ సార్ తో వర్క్ చేయడం. అంటే కొన్నిసార్లు కొట్టే సీన్లు కానీ ఇవి ఉంటాయి, మీరు చేసే సీన్స్. అంటే ఆయన ఉన్నప్పుడు అంటే నార్మల్ గానే ఉన్నారా సెట్ లో, కొంచెం ఒక పెద్ద మాస్క్? లేదు, అలా నాకైతే అనిపించలేదు. పాపం ఒక సీన్ లో చేస్తున్నప్పుడు రన్నింగ్ లో రావాలి, సర్రు పడిపోయారు. యాక్చువల్లీ పడిన తర్వాత యాక్చువల్లీ కొంచెం దెబ్బ తగిలింది. బట్ స్టిల్ మ్యూజిక్ నో ఏం అవ్వలేదు. ఓకే మళ్ళీ వెళ్దాం. అంటే గట్టిగానే ఇంజూర్ అయిందని కూడా నేను చూసినట్టు కొంచెం గట్టిగా తగిలింది, కానీ అంత చూపించలేదు. మేబీ సర్ చూపించలేదేమో అని నేను అనుకుంటున్నా. లేదు ఏం అవ్వలేదు, మళ్ళీ వెళ్దాం. అంటే ఆ ఈ సీన్ కి ఏం ఇది కావాలో, ఆ ఫైర్ కావాలో అది తగ్గిపోతుంది అనే ఒక రీజన్ కోసం ఇమ్మీడియట్ గా వచ్చి మళ్ళీ ఇంకొక టేక్ ఇచ్చేసారు.